బ్యాక్ టు అవర్ ఛానల్ సునీ. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో నా డిన్నర్ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్పాను అంటే ఎప్పుడు చెప్పేదే కదా, మీకు కూడా బోర్ కొడుతుంది స్లోగా ఏదో కొత్త డైలాగ్ చెప్పినట్టు చెప్తే. సో అదే ఈరోజు అయితే నా వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మీకు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ 2 రెసిపీస్ని షేర్ చేసుకున్నాను కదా, ఇంకొన్ని షేర్ చేసుకునే ముందు డిన్నర్ కూడా చేసుకుందామని. లంచ్ అయితే యాజ్ యూజువల్ అందరూ ఏదైతే లంచ్కి తింటారో కర్రీ రైస్ అదే తినండి. నేనైతే నా వెయిట్ లాస్ జర్నీలో బ్రౌన్ రైస్ తింటానని చెప్పాను, నేను అదే తింటాను. సో లంచ్ అయితే స్పెషల్ ఏమీ లేదు, బట్ మనం చూసుకోవాల్సింది బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే డిన్నర్ మెయిన్గా. సో డిన్నర్ అయితే నేను 2 months నుంచి ఏదైతే ఫాలో అవుతున్నానో అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు నా డిన్నర్ అయితే అదే అనమాట. అదే ఇది ఆల్రెడీ ఒకసారి వ్లాగ్లో, ఏ వ్లాగో నాకు గుర్తుకు లేదు, వ్లాగ్లో నేను కాస్కో వెళ్ళానని అక్కడ ఇది చూసానని ఆ రోజు అయితే ఆఫర్ పెట్టారు. అండ్ ఇది నాకు ఎందుకు నచ్చిందంటే ఇది మేడ్ విత్ మిల్లెట్ అండ్ బ్రౌన్ రైస్ అనమాట. నార్మల్గా నేను కూడా ఇప్పటి వరకు ఇండియన్ స్టోర్లో మైదాతో ఏదైతే తయారు చేస్తారో నూడిల్స్ అదే యూజ్ చేశాను. నార్మల్గా మనకి నూడిల్స్ అంటే ఇష్టం ఉంటుంది, అలాగని చెప్పి తినాలంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతామేమో అని భయం ఉంటుంది, అలాగని తినకుండా ఉండలేము. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ అనమాట. నేను ఇది ఎప్పుడైతే చూసానో అప్పుడు ఇంకా నార్మల్ నూడిల్స్ కొనడం అయితే స్టాప్ చేశాను. ఇది నేను 2-3 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఐ థింక్ 2 months. వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేశానో నాకు తెలీదు. కాస్కోది ఒక వ్లాగ్, దాని తర్వాత నుంచి నేను కంటిన్యూ చేస్తాను. ఇదైతే నా 3rd ప్యాకెట్ అనమాట. సో అది నాకు నచ్చింది, ఇంక అప్పటి నుంచి నేను ఇదే కంటిన్యూ చేస్తాను. మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అనిపించింది, ఎందుకంటే నూడిల్స్ అంటే అందరికీ ఇష్టము. దీనివల్ల ఏంటంటే మిల్లెట్స్ ఉంది, బ్రౌన్ రైస్ ఉంది. ఇదైతే నేను కాస్కోలో తీసుకున్నాను. ఇండియాలో కూడా ఉండొచ్చు, స్పెన్సర్స్లో కానీ డిమార్ట్లో కానీ మీకు అవైలబుల్ ఉండొచ్చు. సేమ్ బ్రాండ్ కాకపోయినా వేరే బ్రాండ్ అయినా ఇప్పుడు చాలా మిల్లెట్స్ అని బ్రౌన్ రైస్ నూడిల్స్ అని వస్తున్నాయి. అవి ప్రిఫర్ చేయండి నార్మల్ మైదా నూడిల్స్ కంటే కూడా. సో మీకు నూడిల్స్ తిన్నట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ క్యాలరీస్ ఉండవు కాబట్టి, హెల్త్కి మంచిది కాబట్టి బ్రౌన్ రైస్ మిల్లెట్స్ మీకు వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో నేనైతే ఈ నూడిల్స్ కాస్కోలో తీసుకున్నాను. వీటిని విడిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను స్పేర్గా. ప్రజెంట్ నేను 2 members సరిపడా నూడిల్స్ తయారు చేసుకుంటున్నాను. దానికోసం 3 noodles ప్యాక్ని తీసుకున్నాను అనమాట. అండ్ స్టవ్ మీద ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని. అవి బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ నూడిల్స్ ప్యాక్స్ని యాడ్ చేసేయడమే అనమాట. యాడ్ చేసుకొని స్పూన్తో మనం అటు ఇటు కదుపుతూ ఉంటే అవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి అండ్ ఈవెన్గా బాయిల్ అవుతాయి అన్నమాట. ఇవి తొందరగానే బాయిల్ అయిపోతాయి, ఎక్కువసేపు అయితే పట్టదు. నాకైతే 3 minutes పట్టింది. 3 minutes జస్ట్ మనం ఇలా వాటర్లో స్పూన్తో కలుపుకుంటూ అటు ఇటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో 3 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం మనం నూడిల్స్ని విడివిడిగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్పూన్తో కొంచెం తీసుకొని చూసారా, నేను అలా మధ్యకి విరిగినట్లయితే మనకి అయిపోయినట్టే అనమాట. ఇవి తొందరగా అయితే పేస్ట్ అయితే అయిపోవు, బాగానే ఉంటాయి ఎందుకంటే మిల్లెట్ బ్రౌన్ రైస్ కదా. సో జస్ట్ అలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకొని దాని మీద కొంచెం చల్లని నీళ్లు యాడ్ చేసుకుంటే మనకేంటంటే అవి ముద్ద అయిపోకుండా ఉంటుంది అండ్ అంటుకోకుండా ఉంటుంది అనమాట. అండ్ దానికోసం ఇప్పుడు నేను వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. ఆనియన్, క్యారెట్, పెప్పర్, రెడ్ పెప్పర్, గ్రీన్ పెప్పర్ అండ్ మష్రూమ్ అండ్ బ్రొకోలీ. మీ ఇష్టం, మీరు వేరే వెజిటబుల్స్ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. కార్న్ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే జుకూనీ, స్ప్రౌట్స్ ఏదైనా అనమాట. బేసిక్గా ఈ నూడిల్స్ తింటున్నదే మనం వెజిటబుల్స్ తినడానికి కాబట్టి మీకు ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వెజిటబుల్స్ చూపించాను కాబట్టి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని 2 spoons ఆయిల్ అయితే నేను మెజర్ చేసుకొని వేసుకున్నాను. ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి, పచ్చివాసన పోయేదాకా. అవి ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ ఏదైతే వెజిటబుల్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా దానిలో యాడ్ చేసుకోండి. నేనైతే క్యారెట్, రెడ్ పెప్పర్, గ్రీన్ పెప్పర్, బ్రొకోలీ అండ్ మష్రూమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం కొంచెం మూత పెట్టుకుంటే ఏంటంటే ఆ మాయిశ్చర్కి అవి తొందరగా కుక్ అవుతాయి. సో మూత పెట్టుకొని ఒక 2 minutes అయితే నేను ఫ్రై అవ్వనిచ్చాను. సో మూత తీసేటప్పుడు ఎప్పుడు కూడా దానికున్న వాటర్ని ఆ బౌల్లోనే వదిలేయండి, బయట అయితే వేసేయొద్దు. అట్లీస్ట్ ఆ వాటర్కి మనకి నూనె ఎక్కువ పడకుండా తొందరగా కుక్ అయిపోతాయి వెజిటబుల్స్ అన్నీ. సో అవి కుక్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కూడా ఒకసారి కలుపుకోండి. 1 minute ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయడం ఇష్టం లేకపోతే మీరు పెప్పర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అది వేసుకొని కూడా ఒక 1 minute ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్ 1 spoon యాడ్ చేసుకుంటున్నాను. మనకు కొంచెం ఈ ఫ్లేవర్ బాగుంటుంది నూడిల్స్కి ఎప్పుడు కూడా. మీరు ఏ వెనిగర్ అయినా సరే యూస్ చేయొచ్చు.
అండ్ ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను రెడ్ హాట్ ఒరిజినల్ రెడ్ చిల్లీ సాస్ అనమాట. మీరు గ్రీన్ చిల్లీ సాస్ యూస్ చేయొచ్చు, లేదనుకుంటే వేరే రెడ్ చిల్లీ సాస్ కూడా యూస్ చేయొచ్చు. అది వేసుకొని కూడా ఒక 1 minute ఫ్రై అవ్వనివ్వాలి. ఈ సాస్లన్నీ కూడా ఆ వెజిటబుల్స్కి బాగా పట్టే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఒక 2 minutes. అది ఫ్రై అయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మిల్లెట్ అండ్ బ్రౌన్ రైస్ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ స్టిక్ అయిపోయినట్టు అనిపిస్తే జస్ట్ వాటర్లో, కూల్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకుంటే మనకు అలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే నూడిల్స్ని మనం ఒకవేళ స్ట్రెయిన్ చేశాక స్టిక్కీ లాగా అయిపోతే జస్ట్ ఒక్కసారి దాని మీద కూల్ వాటర్తో మనం వేసుకుంటే, వాష్ చేస్తే అవి డ్రైగానే వచ్చేస్తాయి. ఈవెన్ సేమియాలైనా, పాస్తా అయినా ఏదైనా అంతే. సో వాటిని ఈ వెజిటబుల్స్లో వేసి ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత మీ దగ్గర కిడ్స్కి యూస్ చేసే మ్యాగీ మసాలా ఉంటే, మనం మ్యాగీ యూస్ చేస్తాం కదా, వాటికి వచ్చే మసాలా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అది యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. ఇదైతే ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. నాకైతే ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం, సో అందుకే యాడ్ చేసుకున్నాను ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా. అది వేసుకొని కూడా బాగా నూడిల్స్కి పట్టేలాగా ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కావాలనుకుంటే పైన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో మిల్లెట్ అండ్ బ్రౌన్ రైస్ నూడిల్స్ అయితే రెడీ. సో చూసొచ్చారు కదా నేను నూడిల్స్ ఎలా తయారు చేశాను అనేది. మీరు చూసొచ్చే లోపు నా డిన్నర్ కూడా అయిపోయిందనమాట. అండ్ నూడిల్స్ అయితే ఇవి మరీ లావుగా లేవు, సన్నంగా ఉన్నాయి. సో మనం ఈజీగా తినగలుగుతాం అనమాట. మరీ లావుగా ఉంటే తినాలనిపించదు కదా, సో మనకైతే నచ్చుతుంది. అండ్ మీరు ఇంతకు ముందు ఇవి ట్రై చేసి ఉంటే నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. లేదు ఇక పైన మీరు ఒకవేళ నా వీడియో చూసి ట్రై చేసేటట్టయితే మీ రెసిపీ ఎలా వచ్చిందనేది జస్ట్ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. లేదు అనుకుంటే కామెంట్ బాక్స్లో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. జస్ట్ నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. నా రెసిపీని ఒక్కళ్ళు ట్రై చేశారు కదా అని చెప్పి, యూస్ఫుల్ అయింది కదా అని చెప్పి నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అది నాకు ఎంకరేజ్మెంట్ లాగా అనమాట. ఎందుకులే కామెంట్ చేయడం అవసరమా, ఎందుకులే లైక్ చేయడం అవసరమా అనుకోవద్దు. ఒక లైక్, ఒక కామెంట్ కూడా నాకు వాల్యుబులే. సో మీరు ఒకవేళ నిజంగా ఫాలో అయితే కామెంట్ చేయండి, తప్పేమీ లేదు. అదనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఐ థింక్ నేను యూస్ఫుల్ వీడియోనే చేశాను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.